లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫోటోని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహం అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్వరూపాన్ని మారుస్తున్నారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా విగ్రహం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విగ్రహం జనామోదం పొందుతుండడం గులాబీ పెద్దలకు మింగుడు పడడం లేదట. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్వరూపాన్ని మారుస్తున్నారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా విగ్రహం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తోంది. అసలు తాము రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే సగటు తెలంగాణ మహిళను ప్రతిబింబించేలా ఉందని కాంగ్రెస్ చెప్తోంది. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫోటో విడుదలైంది. ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటే బంగారు ఆభరణాలున్నాయి. అలాగే ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలకు సరైన పొలిటికల్ ఎజెండా ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లో మార్పులు చేర్పులు చేసిన అంశంపైనే ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయం చేయటానికి ప్రయత్నిస్తోందంటున్నారు. ఆ క్రమంలో అటు రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ రకరకాల చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విగ్రహం ఎలా ఉంది అనే అంశాలపై ఎవరికి తోచిన విధంగా వారు వారి వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. రెండు మూడు నెలల కిందట ప్రతిపక్షాలకు ఉన్న ఇష్యూస్ కానీ, పొలిటికల్ గా డ్రైవ్ చేయదగ్గ ఎజెండాలు, ఆ స్థాయిలో ఎజిటేషన్లు పెద్దగా ఇప్పుడు లేవు. లగచర్ల, దిలావర్పూర్ వంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పడింది. హైడ్రా వ్యవహారం టర్న్ తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్న చర్యలకు ప్రజలే పాలాభిషేకాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు మరిన్ని ఉద్యోగ నియామక పత్రాలు, రుణమాఫీ వంటి వ్యవహారాల్లో ప్రభుత్వం కూడా ప్రజా పాలన నిర్వహిస్తోంది. దాంతో ఏదో సోషల్ మీడియాలో రోజుకో అంశాన్ని టేకప్ చేయటం, దాని మీద రచ్చ చేయటం మినహా ప్రతిపక్ష పార్టీలకు పని లేకుండా పోయిందంటున్నారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి బాధితులు వస్తున్నారు. పార్టీ కార్యాలయం కళకళలాడుతోందంటూ విచిత్రమైన అంశాలను ట్వీట్ చేస్తూ ఆ పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వ్యవహారాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ అంశాన్ని తెలంగాణ వాదానికి ముడిపెట్టి మళ్లీ రాజకీయం చేయొచ్చనే దిశగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రతీక, బతుకమ్మ వంటి అంశాలు మళ్లీ తెరమీదకు తెస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అంటూ తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటానికి పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఆ విధంగా ఉన్నాయి కానీ వాస్తవ పరిస్థితి వేరే విధంగా ఉందంటున్నారు. గతంలో మాదిరిగా తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీ వైపు లేదు. ఇప్పుడు తెలంగాణ వాదం నుంచి స్వయంగా కేసీఆర్ అండ్ టీం పక్కకు తప్పుకుంది. తన పార్టీలో ఉన్న తెలంగాణ పేరును తీసేసి భారత్ను చేర్చింది. దీంతో కేసీఆర్ అండ్ కు తెలంగాణ వాదాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదనే చెప్పాలి. అదే కాకుండా కేసీఆర్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంలో అనేక విమర్శలొచ్చాయి. తెలంగాణ తల్లి విగ్రహం ముమ్మూర్తుల కేసీఆర్ ముద్దుల కూతురు కవితను పోలి ఉందన్న వాదన వినిపించింది. తన కుమార్తెకు కిరీటం పెట్టి ఫోటోలు దించితే బాగుండదు కాబట్టి ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె రూపంలో చేయించి కిరీటం తగిలించి మురిసిపోయారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తనను పోలినట్టే తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని, అందులో తప్పేముందంటూ గతంలో కవిత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగటు తెలంగాణ ఆడబిడ్డను పోలి ఉండాల్సిందేనని, రేవంత్ సర్కార్ విగ్రహంలో మార్పులు చేయటం కరెక్టేననే వాదన బలపడుతోంది.
ఇదే సమయంలో 2007లో రూపొందించిన తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోలినట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం ఉండడంతో తెలంగాణ వాదులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ వంటి వారు రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి రచ్చ చేస్తున్నారని, ఆ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ వాదం గుర్తుకొస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.